హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ స్లోగా స్టడీగా 16,000కి చేరువగా చేరటానికి సమాయత్తమైంది. ఆల్మోస్ట్ 15,900 రేంజ్కి వచ్చింది. అక్కడి నుంచి కొంచెం సెల్లింగ్ లేదా ప్రాఫిట్ బుకింగ్ లాంటిది వచ్చి 15,870 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇది యావరేజ్ అనుకోండి. అంటే ఇంకెంత, జస్ట్ 100+ ఈజ్ నథింగ్. స్లోగా జాగ్రత్తగా కాషస్గా వెళ్తున్నారు. అంటే ఈ కంగారేం లేదు అన్నట్టు, వెళ్ళటం ఖాయమే కదా, ఎలాగో వెళ్ళేదే. అంటే వెన్ ద డెస్టినేషన్ ఈజ్ ఫిక్స్డ్, కన్ఫర్మ్డ్, ఎప్పటికప్పుడు వెళ్తాం, తొందరపడి గబగబా పరుగులు తీయవలసిన పని లేదు అన్నట్లుగా వెళ్తున్నారు, స్లోగా వెళ్తున్నారు. అయితే నిఫ్టీ స్లోగానే ఉంది కానీ, బట్ అట్ ది సేమ్ టైం అదర్ స్టాక్స్, పర్టికులర్లీ నాన్ నిఫ్టీ, అదర్ దాన్ నిఫ్టీ, వాటిలో చురుకుదనం మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా స్మాల్ క్యాప్స్ చూడండి. ఈరోజు చెప్తాను నేను స్మాల్ క్యాప్స్లో ఒకటి గాంధీ స్పెషల్ ట్యూబ్స్. మీరు చాలామంది వినుండరు, చిన్న కంపెనీలు కదండి. ఇది గుజరాత్ బేస్డ్ కంపెనీ. ఈ గాంధీ స్పెషల్ ట్యూబ్స్ గుజరాత్ బేస్డ్ కంపెనీ. పైప్స్ అవి తయారు చేస్తుంది, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ వగేరా వగేరాలకి. ఇది గుడ్ కంపెనీయే. ప్రమోటర్స్ సంబంధించి కూడా ఏమి కంప్లైంట్స్ లేవు. ఒకసారి అయితే ఒక 2 years, 2.5 years, ఒక 3 years అనుకోండి, కిందట ఒకసారి 500 రూపాయలకి, ఇది ఇప్పుడు ఎంత ఉందండి ఈరోజు అంటే 407, 500 రూపాయల దగ్గర వాళ్ళు బైబ్యాక్ చేశారు. కంపెనీ బైబ్యాక్ చేసింది. మొన్న ఆ మధ్యన కూడా ఒకసారి 400 రేంజ్లో బైబ్యాక్ చేసినట్టున్నారు. అంటే వాళ్ళు ప్రమోటర్స్ ఎంత కాన్ఫిడెంటో చూడండి. ఏమిటి దీని పరిస్థితి అంటే, టుడే ఇది 20% అప్. 20%కి వస్తే ఆటోమేటిక్గా అప్పర్ సర్క్యూట్కి వచ్చేస్తుంది కదా. 407 CMP, 400 ఫిగరు ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. కొద్దిగా పికప్ అవుతున్నది, కనబడుతున్నది, ఏదో పుంజుకుంటున్నది కొద్దిగా అని. అంటే చిగురులు పెడతాయి చూసారా, ఆ చిగురులు పెడితే మొక్క వస్తుంది, పెద్ద అవుతుంది అనుకుంటామే, అట్లా అనమాట. ఆ చిగురులు పెట్టడం తెలిసిపోతుంది. టెక్నికల్స్, గ్రాఫ్స్ చెప్పేస్తాయి, ఇది చిగురు పెడుతున్నదండి, ఎప్పుడో తప్పని పైకి వస్తుంది, మొక్క వస్తుందని. సో ఇది 250-300 మధ్యన కనీసం సంవత్సరం పైనే, సంవత్సరంన్నర చెప్పచ్చు, సంవత్సరంన్నర అలా ఉంది. చూడండి ఒక్కసారి కొంచెం అందుకుంటుంది కదా. ₹407 ఈరోజు, 20% అప్. కంపెనీ ఫండమెంటల్స్ ఓకే. మేము స్టడీ చేసాం ఎప్పుడో ఎంబీఎస్ టైంలో, ఎంబీఎస్ చేసే టైంలో స్టడీ చేసి ఫండమెంటల్స్ అవి ఓకే అనుకుని చేయటం జరిగింది. బట్ ఇట్ డిడ్ నాట్ షో అప్ ఇట్స్ మెటిల్. ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైమ్, బట్ నౌ ఇట్ ఈస్ దేర్. అందుకే కొంచెం ఫండమెంటల్స్ బాగా ఉంటే పర్వాలేదు అనుకున్నప్పుడు, అది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే అది ఎప్పటికప్పుడు వస్తుంది, పైకి వస్తుంది. కొంచెం యావరేజ్ చేసుకోవాల్సి వస్తుంది మధ్యలో. సో చూసారా, 20%, 10% ఇంకా ఉన్నాయి చాలా. అంటే ఊరికే ఎగ్జాంపుల్, జిఎంఆర్ ఇన్ఫ్రా, ఇది మన అందరికీ తెలిసిందే, జిఎంఆర్ గ్రూపు విజయనగరం వారిది. ఈ జిఎంఆర్ ఇన్ఫ్రా ఇప్పుడు ఈరోజు 15% పెరిగింది. తర్వాత ఇది ₹31 దాదాపు మధ్యలో వస్తుందిలేండి, సెల్లింగ్ వస్తుంది, రావాలి. ఒక్కసారే పెరిగింది కదా. అందులో ఇలాంటి కంపెనీలు, ఈ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ముఖ్యంగా మీరు వినే ఉంటారు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఇట్ ఈజ్ బిల్ట్ అండ్ మేనేజ్డ్, మెయింటైన్డ్ బై జిఎంఆర్ ఇన్ఫ్రా. ఢిల్లీ ఎయిర్పోర్టు, 2 ఎయిర్పోర్ట్లు కూడా
రెండేంటి 3 కదా, ఈ మొత్తం 3 ఉన్నాయి, మొత్తం టెర్మినల్ 1, 2, 3 ఈ 3 ఎయిర్పోర్ట్లు కూడా జిఎంఆర్ ఇన్ఫ్రానే. అంతేకాకుండా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వరల్డ్ నంబర్ 1 బెస్ట్ మెయింటైన్డ్ ఎయిర్పోర్ట్గా అవార్డు కూడా వచ్చింది, ఇండియాకి వచ్చింది. అది జోక్ వీళ్ళకి, అది దట్ క్రెడిట్ గోస్ టు జిఎంఆర్ గ్రూప్. చాలా ఈ విషయంలో ఈ ఎయిర్పోర్టు మేనేజ్మెంట్, ఎయిర్పోర్టు మెయింటెనెన్స్ విషయంలో వీళ్ళు చెప్పాలంటే నంబర్ 1. జీవీకే వాళ్ళు బాంబే అనుకుంటాను. సో జీవీకే గ్రూప్ ఒకటి, ఇదొకటి, 2 సైడ్ బై సైడు. అయితే లాస్ట్ 2008లో వచ్చినటువంటి సెట్ బ్యాక్, మార్కెట్లు పడిపోయాయి కదా, 2008లో వచ్చినటువంటి ఫాల్, రిసెషన్ టైంలో దెబ్బతిన్న వాటిలో ఇదొకటి, జీవీకే కూడాను. అయితే జీవీకే అంతగా మొత్తానికి సంథింగ్ వెంట్ రాంగ్, జీవీకే అంతగా కోలుకోలేదు. కానీ దీని మీద స్పెషల్ ఎలిగేషన్స్ ఏం లేవు ప్రత్యేకించి. ఇది కొంచెం కొద్దిగా కోలుకోగలదని అనిపించింది, ఎప్పుడో అనిపించింది. ఇది ఏమిటి దీని విశేషం అంటే, ఈ వీళ్ళు ఇన్ఫ్రా చాలా బాగా బ్రహ్మాండంగా గ్రోత్ వచ్చిన కంపెనీ, చాలా బాగా చేశారు వీళ్ళు. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మరి ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా ప్రమోటర్స్, లేకపోతే ఏమనాలో, దట్ వీ కెనాట్ సే, వీ షుడ్ నాట్ సే. లాస్ట్ 6-7 ఇయర్స్లో దిస్ హ్యాస్ డిసప్పాయింటెడ్ ద ఇన్వెస్టర్స్. 50లో 60లో 100లో కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది 100, మోర్ దెన్ 100 రూపీస్, ఇంక అబోవ్ 100 అట్లా ఉన్నదే. తర్వాత 2010-12 ఆ ప్రాంతాల్లో 50 రూపాయలు, 60 రూపాయలు అట్లా ఉండి ఆ తర్వాత నుంచి గ్రాడ్యువల్గా 12-15 కూడా వచ్చినట్టు గుర్తు. అంటే అప్పటి నుంచి ట్రాక్ చేస్తూనే ఉన్నాను నేను, మధ్య మధ్యలో కొనటం అమ్మటం చాలా జరిగింది. ఇది F&Oలో కూడా ఉండేది ఒకప్పుడు. అంటే F&Oలో ఉండేది అంటే కంపెనీ తాలూకు చరిత్ర చూడండి, అంత స్ట్రెంగ్త్ ఉన్నది, అంత పాపులర్ కంపెనీయే గ్రాడ్యువల్గా ఎందుకు ఇదే కాకుండా అయిపోయింది. దానికి కారణం వాట్ ఐ అండర్స్టాండ్, వీళ్ళు ఓవర్ స్ట్రెచ్చింగ్ చేశారు. జేపీ అసోసియేట్స్ వాళ్ళు ఎలాగా డైవర్సిఫై చేశారో, ఓవర్ స్ట్రెచ్చింగ్ డైవర్సిఫికేషన్ చేశారో, అది ఆ అసెట్టు, ఈ అసెట్టు, తర్వాత ఈ ఇన్ఫ్రా, పవర్ అని, ఇన్ఫ్రా అని, వీటిల్లో ఎక్కువగా స్పీడ్గా వెళ్ళిపోయారు. ఒక స్టేజ్లో ఏమైందంటే బుక్క తిప్పుకోలేకపోయారు, క్యాష్ క్రంచ్ వచ్చేసింది. అంటే అవి అంతగా ఇన్కమ్ జనరేషను తగ్గాయి. ఇన్కమ్ జనరేషను తగ్గింది. ఎప్పుడైతే ఇన్కమ్ జనరేషన్ తగ్గిందో, ఈ లోన్ల మీదే కదా బిజినెస్ చేసేది కంపెనీలు. ఈ లోన్ల తాలూకు భారం, తర్వాత డెట్ సర్వీసింగ్ కష్టమైంది, ఇంట్రెస్ట్ పే చేయటం అవి కూడా భారమయ్యి దెబ్బతింది. అంటే డెట్ రీడన్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. డెట్ సర్వీసింగ్ కష్టమైంది. దాంతో గ్రాడ్యువల్గా స్లిప్పరీ పాత్, కొంత స్టేక్, వీళ్ళు ఎయిర్పోర్ట్లో స్టేక్ అమ్మి మనీ జనరేట్ చేయటం అట్లా చేయాల్సి వచ్చింది. లక్కీగా ఏంటంటే పట్టుకొని ఉన్నారు, జాగ్రత్తగా చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లో అవి మెయింటైన్ చేస్తున్నారు, అక్కడేమి తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే కంపెనీలో ఓవరాల్గా అంత స్ట్రెంగ్త్ లేకపోయినా కొన్ని డివిజన్స్ అవి వాటిని చాలా జాగ్రత్తగా ఇచ్చేశారు. తర్వాత కొంత ఏం చేశారంటే కొంత పోర్షన్ అమ్మేయటం, అట్లా మొత్తానికి ఓవర్ స్పీడు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం ఇదవుతాం కదా. ఆ ఓవర్ స్పీడ్ జోరు తగ్గించి కొద్దిగా రీషఫ్లింగ్ చేసి బిజినెస్ని చేసి రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ రీస్ట్రక్చరింగ్ కార్యక్రమం వీళ్ళు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు పాపం. అయితే రెసిలియంట్ అని చెప్పచ్చు వీళ్ళు, ధైర్యంగా మొండిగా కొనసాగుతూ చేసుకుంటూ. అయితే ఇప్పుడు ఇవాళ పెరిగింది కాబట్టి దీని గురించి మాట్లాడటం లేదు. ఇది వాపా బలుపా అనేది చూడాలి మనం. ఏమైనా స్పెషల్ రీజన్ ఉండి 1-2 రోజులు, 4 రోజులు, 10 రోజులు పెంచుతారు, తర్వాత పడేస్తారు, అట్లా కూడా జరుగుతుంది కదా. ఫండమెంటల్స్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది స్టడీ చేయాలి. అందుకని ఇప్పుడు ఇది ఓకే, జనరల్గా ఫండమెంటల్స్ ఓకే అని తెలుసు కాబట్టి ఇప్పుడు కొనేయచ్చా అంటే నా దగ్గర మొన్నటి వరకు ఉండే 27 దగ్గర 28 దగ్గర దండం పెట్టేశాను.
లాస్ ఏం లేదు, నేను యావరేజ్ చేసుకుని మొత్తానికి వచ్చేసాను అనుకోండి. సో ఫండమెంటల్స్లో ఏదైనా మౌలికమైన చేంజెస్ వస్తే ఇక్కడి నుంచి ఇది ఫాస్ట్గా వడివడిగా అడుగులు వేసుకుంటూ ఫాస్ట్గా పెరిగిపోవచ్చు. అది ఎంత ఫాస్ట్గా పెరుగుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ముందు, ఎందుకంటే గత 6-7 సంవత్సరాలుగా ఏమీ లేదు, గ్రోత్ లేదు, లిటరల్లీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా లిటరల్లీ వీపింగే. అట్లాంటిది సడన్గా నేను పెరిగిపోతున్నానంటే గప్పుకుని నమ్మరు కదా. పైగా ఇది సడన్గా ఇట్లా పెరిగినా కూడా పాత వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టి కూర్చున్న వాళ్ళు దండం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసి బయటకు వచ్చేస్తారు కదా. ఎంత తీరిక ఎవరికి ఉంటుంది? ఫండమెంటల్స్ చూద్దాము, అవి చూసి ఉంచాలా, తీసేయాలా, అట్లా ఉండదు కదా. అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎలాగ వస్తుంది, అన్లెస్ ది బయింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. బయింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు కష్టంగానే, అదర్వైజ్ ఎస్ మధ్యలో సెల్లింగ్ వస్తుంది. అప్పుడు ఈలోగా ఫండమెంటల్స్ చెక్ చేసుకుని ఎంటర్ అవ్వచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ బేసిక్గా ఓకే. ఇది గన తిరగబడితే టర్న్ అరౌండ్ కేసు అంటాం. ఇది గన తిరగబడితే కొంచెం ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయ్యి తిరగబడితే ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ టు బికమ్ డబుల్. 50కి 60కి చేరుకోవడానికి ఎక్కువ టైం తీసుకోదు. అలా అని చెప్పి ఇప్పుడు కొనటానికి కాదు, ముందు చూడాలి, స్టడీ చేయాలి ఫండమెంటల్స్. నేను కూడా చూస్తాను. తర్వాత గుజరాత్ గ్యాస్ చెప్పేదే ఉంది. చాలా గుజరాత్ ఎలక్షన్ల వల్ల ఆగింది 4 రోజులు, అంతేగాని ఇది గుజరాత్ స్టేట్ పెట్రోనెట్కి సబ్సిడరీ కంపెనీ, అది కూడా బాగానే ఉంది జిఎస్పిఎల్. ఇది ఈరోజు 8% అప్. గ్యాస్ కంపెనీలు పెరుగుతున్నాయండి ఓవరాల్గా. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, ఎంజిఎల్ కూడా లాస్ట్ 2-3 సెషన్స్లో కొంచెం చూపిస్తున్నది ఇంప్రూవ్మెంట్. న్యాచురల్ స్టాండర్డ్ బిజినెస్ కదా వాళ్ళది. గుజరాత్ గ్యాస్ 8%. ఇవాళ ఎంత ఉందంటే 649. 200-300 రేంజ్లో ఎప్పుడో 200-300 రేంజ్లో ఎప్పుడో డిస్కస్ చేసాం లాస్ట్ ఇయర్, లాస్ట్ అనుకుంటా 2019లో ఇది ఎంఎంబిఎస్లో అనుకుంటాను. ఎట్లా ఉందో చూడండి, 200-300 దగ్గరది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, డబుల్ ఆర్ మోర్ దెన్ దట్. అండ్ స్టిల్ పొటెన్షియల్ ఈజ్ దేర్. కానీ ఇది ఇట్లాంటిది ఈ స్టేజ్లో కొన్ని ప్రయోజనం లేదు, వెయిట్ చేయాల్సిందే. ఫండమెంటల్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, కానీ పీక్లో కొంటే ప్రయోజనం లేదు. కరెక్షన్స్ చూసుకోవాలి. వీటిలో నేను డిస్కస్ చేసేది ఏంటంటే, ఓకే స్ట్రెంగ్త్ లేకుండా నేను జనరల్గా డిస్కస్ చేయను, బట్ అట్ ది సేమ్ టైం కొనుక్కోవటానికి మాత్రం వేచి ఆచితూచి కొంచెం తగ్గినప్పుడే ఎంటర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే పీక్లో కొన్న తర్వాత మళ్ళీ తర్వాత సెల్లింగ్ వస్తుంది, కిందకు వస్తుంది, అయ్యో అనవసరం కొనేసాను ముందు అనుకుంటాం. కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు, చిన్న కరెక్షన్ అయినా పెద్ద కరెక్షన్ అయినా కనీసం 5%-10% తగ్గినప్పుడు కొన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ ఉంటుంది మనకి. ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్ అండ్ సన్ ఆ టైపే ఎల్జీ బాలకృష్ణన్. ఇదైతే నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఎంతో దుర్బిణీలు వేసి, అండ్ బ్రదర్స్ అనుకుంటా, ఎల్జీ బ్రదర్స్ ఏదో ఎంతో దుర్బిణీలు వేసి కొంటే, అది యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇది ఎంత పెరిగిందంటే ఈరోజు 7%. ఇది బహుశా MBS 2 అనుకుంటాను, MBS 2. సో దిస్ హ్యాస్ డిసప్పాయింటెడ్ మీ ఫర్ ఓవర్ ఎ ఇయర్. ఏంటి జరిగింది దీనిలో అంటే, నేను 400 అబోవ్, ఇప్పుడు 419 ఉంది ఈరోజు. 400 అబోవ్ ఎక్కడో కొన్నాను. కొనేటప్పుడు నేను చూసుకోలేదు. స్టార్టింగ్ నేను ఎప్పుడు కూడా ఒక స్టడీ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే స్మాల్ క్వాంటిటీ, స్మాల్ అమౌంట్ పెడతాను. ఒక 5,000 ఆ రేంజ్లో, ప్లస్ ఆర్ మైనస్, అందుకని ఎక్కువ పెట్టను. ఆ తర్వాత దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి దాని పొజిషన్ చూసి, దాని టైమింగు, టెక్నికల్స్ అవి చూసుకుని టైమింగ్ అది బాగుంది అనుకుంటే పెరిగినా యాడ్ చేస్తాను, తగ్గినా యాడ్ చేస్తాను. దాని పొజిషన్ ఓకే అనుకుంటే, లేకపోతే వదిలేస్తాను. అయితే బై మిస్టేక్ నేను ఏదో క్వాంటిటీ ఎక్కువ నొక్కేసాను, 50,000 60,000 వెళ్ళిపోయినాయి.
అంటే ఎక్కువ క్వాంటిటీ వెళ్ళిపోయి కొనేసాను. తీరా చూసుకుంటే ఏంటి ఇంత అమౌంట్ పెట్టేశాను ఇందులో అంటే అది ఏ క్వాంటిటీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టేశాను. ఆ తర్వాత ఇంక నేను యావరేజ్ చేయడానికి కుదరలా, ఇష్టం మనసు ఒప్పలేదు. 60,000 ఎంతో పెట్టి మళ్ళీ ఇంకా ఎందుకు 20,000 30,000 మళ్ళీ ఇందులో పెట్టు. ఒక సింగిల్ స్మాల్ కంపెనీలో ఎంత గొప్పదైనా వీళ్ళు సీనియర్ చాలా ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి సౌత్ బేస్డ్ చెన్నై బేస్డ్ అనుకుంటాను కంపెనీ. ఇది ఆటోమొబైల్ కాంపనెంట్స్ వాటికి సంబంధించింది, ఎస్టాబ్లిష్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, గుడ్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అసలు తెలియకుండా పెద్ద అమౌంట్ పెట్టుంటాం మూలాన తర్వాత నేను యావరేజే చేయలేదు, చేస్తుంటే చాలా బాగుండేది. ఇట్ హ్యాస్ డిసప్పాయింటెడ్ మీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1.5 years, 1.25 years అనుకున్నాను. అలా వదిలేశాను. అది 200 చిల్లర తగ్గి నేను 400 చిల్లరకు కొంటే తగ్గి 200 చిల్లరకు వచ్చింది. 40% లాస్ కూడా చూపించింది ఒక స్టేజ్లో. వదిలేశాను ఇంకంతే. కాకపోతే కంపెనీ వస్తుందిలే మంచిదని నమ్మకం. నౌ ఇట్ హ్యాస్ కమ్ అప్. చూసారా, కంపెనీ మంచిదైతే ఎప్పటికప్పుడు వస్తుంది. ఇది నౌ 419. అయితే ఈ రైజింగ్ సిమ్టమ్స్, పనపన అంటాం కదా, అంటే చిగుర్లు పెట్టే సిమ్టమ్స్ చాలా రోజులుగా చూపిస్తున్నది. సిమ్మరింగ్ లోపల గ్రోత్ వస్తున్నది, పైకి కనిపించటం లేదు. కానీ నేను గమనించాను. కాకపోతే ఎందుకు యావరేజ్ చేయలేదంటే ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE లిమిటెడ్కి యావరేజ్ చేశాను. ఎందుకంటే దానిలో పెట్టిన అమౌంట్ తక్కువ కాబట్టి యావరేజ్ చేశాను. మధ్యలో ధైర్యంగా బ్రహ్మాండంగా పెరిగింది ఆ తర్వాత. కానీ ఇందులో సిమ్టమ్స్ చూస్తూ కూడా వదిలేశాను. ఎందుకు వదిలేశాను? బికాజ్ ఐ ఇన్వెస్టెడ్ ఎ బిగ్ అమౌంట్. అకార్డింగ్ టు మీ 50,000-60,000 ఒక సింగిల్ స్క్రిప్ట్లో, స్మాల్ క్యాప్ ఇన్ పర్టికులర్ సమస్య లేదు, పెట్టను నేను ఎప్పుడు. బై మిస్టేక్ వెళ్ళిపోయింది. తెలిసినా కానీ మధ్యలో యావరేజ్ చేయలేదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రాంగ్ కంపెనీ, గుడ్ కంపెనీ. బట్ ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా పెరిగిందని అనిపిస్తున్నది. కాబట్టి ఇలాంటిది కొంచెం తగ్గిన తర్వాత కొనుక్కుంటే బాగుంటుందేమో. కొనుక్కోవటం అనేది డెసిషను, అది చాలా ఆలోచించి చూసి చేయాలి. ఎందుకంటే మీ కొనుక్కోమని మాత్రం కొనుక్కోమని చెప్పడం కోసం మాత్రం నేనేమి ఇక్కడ రాయటం లేదు, జనరల్గా డిస్కస్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే నేను డిస్కస్ చేసేవి మీరు ఒక ఎక్కడో రాసుకుని లిస్ట్ పెట్టుకుని వాటిని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు లిస్ట్ చాలా పెరుగుతుంది కదా. ఈ మధ్యకాలంలో చాలా స్టాక్స్ నేను డిస్కస్ చేశాను కదా, వాటిలో ఇది కూడా ఒకటి, ఇవి కూడా, ఇవన్నీ ఒక లిస్టులో రాసుకుని అబ్జర్వేషన్లో పెట్టుకోండి. స్టడీ చేస్తుండి ఇది ఎలా మూవ్ అవుతున్నది, పెరుగుతున్నదా, తగ్గుతున్నదా, తర్వాత దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా, లేకపోతే ఇంకా స్టడీ చేయడానికి వేరే పద్ధతి కూడా ఉంది. నేను అలా చేసేవాడిని. మేము మా రోజుల్లో మేము అలా చేసేవాళ్ళం. ఏంటి, ఒక పేజీలో, పెద్ద లాంగ్ నోట్బుక్లో ఒక పేజీలో కంపెనీ పేరు రాయటం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమంటే రాయటం, తర్వాత డే టు డే మూమెంట్స్, ప్రైస్ అలా నోట్ చేసుకుంటూ రావటం. 2 పేజీలు 3 పేజీల్లో దీనికి కేటాయించి అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులోనే ఉంటుంది. ఎప్పుడన్నా చిట్టా ఓపెన్ చేస్తే అది ఎక్కడ దాని ప్రైస్ మూమెంట్ ఎలా ఉందో ప్రైస్ అంతా వచ్చేది. ఇప్పుడైతే ప్రైస్ మూమెంట్ రాసుకోవక్కర్లేదులేండి, ఆ రోజుల్లో రాసుకునేవాళ్ళు. ఈ గ్రాఫ్లు, ఈ టెక్నాలజీ, కంప్యూటర్లు ఇవేమి లేవు కదా అప్పుడు. సో అది ఓపెన్ చేయగానే దాని ఎక్కడ లో ఎంత, హై ఎంత పెరిగింది, తగ్గింది, ఆ ట్రెండ్ మొత్తం అంతా, దానికి ఏమన్నా స్పెషల్గా న్యూస్ ఉంటే డివిడెండ్ వచ్చిందా మొత్తం అంతా అందులో కనిపించేది ఆ పేజీ ఓపెన్ చేయగానే. అట్లా మీరు ఏంటంటే దీనికి ఇప్పుడు మీరు అంత అక్కర్లేదు, ఒక కంపెనీకి ఒక పేజీ కేటాయించి ఆ డేట్ వేసి, ఆ డేట్కి ఉన్నటువంటి CMP వేసి, కరెంట్ మార్కెట్ ప్రైస్ వేసి, ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలనుకుంటే PE రేషియోలు అవి ఇవి, డివిడెండ్ పొజిషను, అట్లాంటివి 52 వీక్ లో ఎంత, హై ఎంత, ఇట్లాంటివి ఏమైనా కావాలంటే న్యూస్, ఆ ఇన్ఫర్మేషన్ అది యాడ్ చేసుకుని దాన్ని అబ్జర్వేషన్లో పెట్టుకుంటే, ఇలాగా ఎప్పుడైనా ఓపెన్ చేసి మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే అందులో ఇన్కార్పొరేట్ చేయడం, అలా చేస్తే స్టడీ చేసినప్పుడు ఏదైనా ఇది ఓకే, ఇది కొనొచ్చు, ఈ మూడిట్లో ఇది కొనొచ్చు, అది కొనొచ్చు, అట్లా అనుకుని తీసుకుని వెళ్ళిపోవటమే. ఇది అందేటట్లేదనుకుంటే వెళ్ళిపోవటమే. ఒక ఇన్స్టాల్మెంట్ కొనేయటం, ధర్మారావులాగా తాపీగా కూర్చోవటం. పాపం ఆయన లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా మీద డిఫమేషన్ కేసు వేసేస్తాడు. తాపీగా కూర్చోవటం,
తగ్గితే ఇంకొంచెం కొని యావరేజ్ చేయటం, ఇంకా పెరిగితే దండం పెట్టడం, ఇంకేముంది. లేదు ఇది ఆగట్లేదు ఇంకా పెరుగుద్ది అనుకుంటే, కావాలనుకుంటే పెరిగిన తర్వాత కూడా కొంచెం యాడ్ చేయొచ్చులేండి, దాన్ని పిరమిడింగ్ అంటాం. యావరేజింగు రైజింగ్ స్టాక్ని రైజింగ్ టైంలో పైకి వెళ్ళి కొనేదాన్ని పిరమిడింగ్ అంటాం. ఇంకా పెంచుతున్నాం అనమాట. సో ఇది బాలకృష్ణన్ గారి కేసు ఏమైంది, అందుకే అలా జరిగింది. అందుకని నేను యావరేజ్ చేయలేకపోయాను, తెలిసి కూడా చేయలేకపోయాను. అట్లా మీరు స్టడీ చేసుకుంటూ మీరు ఫైన్ డే చూసుకుని ఏదైనా చూసుకుని మీకు అప్పుడు ఆ టైంలో ఇది ఇప్పుడు తగ్గింది, ఈజీ ఓకేనా, స్పెషల్ రీజన్స్ ఏమి లేవు కదా, జనరల్గా మార్కెట్ తగ్గటం వల్ల అనేది తగ్గిందా, లేకపోతే ఇది మీకు టెక్నికల్స్ అయ్యి కొద్దిగా ఐడియా ఉంటే మరీ మంచిది. టెక్నికల్గా ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంది, ఎంట్రీకి అనుకూలంగా ఉందా, అట్లా చూసుకుని ఎంటర్ అయితే ఆ మజా వేరు. మీరు స్వయంగా స్టడీ చేసుకుంటూ రీసెర్చ్ చేస్తూ ఆ కంపెనీ మీద అవగాహన తెచ్చుకుని మీరు ఇన్వెస్ట్ చేస్తే కొంటుంటే ఆ మజా వేరు. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారు సార్, ఏదో బోర్డు మీద రాశారు, ఇది చూస్తారు, ఇది కొనేస్తాను, అట్లా కాకుండా టైం లేనివాడు సరే అది వేరే సంగతి. టైం ఉంటే మాత్రం అది మాత్రం ఖచ్చితంగా కొంత పర్సనల్గా టైం దీన్ని కేటాయించి స్టడీ చేయటం మంచిది. ఇది ఒక రకమైనటువంటి టైం పాసే కాదు, ఎడ్యుకేషన్. వీఆర్ ఎన్రిచింగ్ అవర్ నాలెడ్జ్. ఓకే అండి. తర్వాత న్యూజెన్ సాఫ్ట్వేర్. ఈ న్యూజెన్ సాఫ్ట్వేరు ఎక్కడిది, ఇది MBS 2A అనుకుంటా. ఇది పెరగట్లేదు చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఒక 5-6 నెలల కిందట దీన్ని పిక్ చేయటం జరిగింది, తీసి దాన్ని స్కాన్ చేయటం జరిగింది. స్కాన్ చేసి ఎక్స్రే తీసి చేసి చాలా చేస్తే ఇది ఓకే, సాఫ్ట్వేర్ కదా, ఇది సాఫ్ట్వేర్కి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని గుర్తించడం ఒకటి, తర్వాత ఇది బాగుంటుందని గుర్తించడం ఒకటి, అట్లా చేయటం జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ దీని మీద. ఇది ఈరోజు 9% పెరిగింది. 9% ఒక రోజులో పెరగటం జోక్ కాదండి. దగ్గర 500 ఉంది CMP. అయితే ఇది 300 ఆ రేంజ్లో అనుకుంటాను, 300+ ఆ రేంజ్లో అనుకుంటాను పిక్ చేసినప్పుడు, నేను స్టడీ చేసినప్పుడు 300+ ఎంతో. ఇది గప్ప వడివడిగా అడుగులు వేసుకుంటూ ఏముందో డబుల్ అయిపోతుందని చూస్తుంటే నెలలు పట్టేసింది. అయితే ఇప్పుడు దగ్గర వచ్చినట్టుంది, ఒక 80% పైనే పెరిగినట్టుంది అప్పటితో పోలిస్తే. ఇప్పుడు MBS 2 అనుకుంటాను, MBS 2. అయితే నౌ ఇట్ హ్యాస్ పిక్డ్ అప్. ఆ మధ్యన ఎప్పుడో ఒకసారి నేను మాట్లాడినట్టు కూడా ఉన్నాను, ఇది చాలా ఎక్స్పెక్ట్ చేసాం, పెరగలేదు, ఫటాఫట్గా, అంటే టెక్నికల్ పొజిషన్ చూస్తే ఫటాఫట్ అంగలేసుకుంటూ స్ట్రైడ్స్ వేసుకుంటూ పెరిగిపోతుంది, డబుల్ అయిపోతుంది, ఇంకెంతో టైం పట్టదు అన్నట్లుగా అనిపించింది. ఇది మైండ్ ట్రీ లాగా. అయితే కొంచెం మధ్యలో ఎందుకో ఏమైందో తెలియదు, మొత్తానికి ఆగింది. మళ్ళీ నౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ పికింగ్ అప్. కంపెనీలో స్ట్రెంగ్త్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఎప్పటికప్పుడు. సుగంధం పరిమళించే పువ్వులో నుంచి వచ్చే సుగంధం అది దాగదు, ఎట్లా అయినా బయటకు వచ్చేస్తుంది, న్యాచురల్ అది. అట్లాగే కంపెనీ కూడా అంతే, కంపెనీలో స్ట్రెంగ్త్ ఉంటే అంతే అవుతుంది. ఈ న్యూజెన్ సాఫ్ట్వేర్ చూడండి, నవ్ ఇట్ ఈస్ 500 రూపీస్, ఒక 80% దాకా వచ్చినట్టుంది అప్పటితో కంపేర్ చేసుకుంటే. సో అంటే నేను ఊరికే ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి, నేను చూశాను, ఊరికే నా నోటీస్కి వచ్చినవి, నాకు తెలిసినవి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాను. అంటే దిస్ షోస్ దట్ మార్కెట్ ఈజ్ స్టిల్ స్ట్రాంగ్, ఇట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్, చక్కగా ఉంది. ఏమి మార్కెట్లో ఏమి ఇబ్బందులు ఏమి లేవు, బేరిష్ టెండెన్సీస్ ఏమి లేవు ప్రస్తుతానికి. సడన్గా అది వేరే సంగతి, సడన్గా వచ్చేదాన్ని మనం ఏం చేయలేము. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే మనం జాగ్రత్తగా ఏంటంటే కొంచెం పెరిగిపోయినప్పుడు చూస్తున్నాం కదా, పెరిగిపోయినవి వీటిని అబ్జర్వేషన్ లిస్టులో పెట్టుకుంటే ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు చెక్ చేసుకుని ఇట్ ఈజ్ ఓకే, ఎస్, జంప్ ఇంటూ యాక్షన్, అట్లా అన్నమాట. తర్వాత మార్కెట్ చెప్పక్కర్లేదు కదా, నిఫ్టీ చాలా నిడివిగా పైకి కొనసాగుతూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం డల్గా ఉంది ఆ మధ్యన. కానీ ఈరోజు ట్రేడింగ్లో, ఈరోజు నిన్న అనుకోవచ్చు,
నిన్న వదిలేయండి, నిన్న తగ్గుతూ రికవర్ అయింది కదా. ఈరోజు ట్రేడింగ్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం తేజీ అంటే కొంచెం యాక్టివ్నెస్ వచ్చింది అని అనిపిస్తున్నది. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం యాక్టివ్గా ఉంది, తయారైంది అని. అంటే రానున్న కాలంలో బ్యాంక్ నిఫ్టీ కూడా గట్టిగా పెరిగే అవకాశాలు అక్కడ కనబడుతున్నాయి. ఇట్ మే పికప్. కాబట్టి షార్ట్ సెల్లింగ్ నాట్ ఎట్ ఆల్ డిజైరబుల్. బ్యాంక్ నిఫ్టీ మొన్నటి వరకు వీక్గా ఉంది కదా, కానీ ఇవాళ వీక్గా ఏం లేదు. కరెక్షన్ వస్తే కూడా బ్యాంక్ నిఫ్టీ కొంచెం తగ్గినా, కరెక్షన్ వచ్చినా కూడా అక్కడి నుంచి ఇంకా తగ్గిపోతుందనే అజంప్షన్ మాత్రం తీసుకోకుండా ఉంటే మంచిది. ఇంకా షార్ట్ ఉంటే షార్ట్ కవరింగ్ చేసుకోవటం మంచిది. దట్ ఈస్ ద స్టోరీ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ. మీరు గమనించారో లేదు, బహుశా ఈరోజు చూశాను, నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరిగినట్టుంది, అదే రికవర్ అయినట్టుంది పర్సంటేజ్ వైజ్. నిఫ్టీ 1/3 అనుకుంటాను, 1/3% పెరిగింది. 0.35-36% పెరిగింది. అది మోర్ దాన్ 0.5% పెరిగినట్లుంది బ్యాంక్ నిఫ్టీ రికవరీ. చెక్ చేయండి. సో బ్యాంక్ నిఫ్టీ కంటే కొంచెం ఎక్కువ స్పీడ్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బాగా వెనకబడి ఉంది కదా, దీంతో మ్యాచ్ అవ్వాలి కదా. మ్యాచ్ అవ్వడం కోసం కొంచెం స్పీడ్గా పరిగెట్టే అవకాశం ఉంది. ఇది పరిగెడితే ఇంకేముందులేండి, 16,000కి వచ్చేసాం ఆల్మోస్ట్. ఎనీ టైం వీఆర్ దేర్, ఎదురుగా కనబడుతున్నది. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.